ఫైనల్లీ నా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రిబాన్ కి నేను ఫ్లాష్ ఎక్స్ హజార్డ్ మాడ్యూల్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నా. ఇది నార్మల్ ఫ్లాషర్ కాదు, ఇది కంప్లీట్లీ ప్లగ్ అండ్ ప్లే స్మార్ట్ హజార్డ్ డివైస్. ఇది దీంట్లో మనకి 60 లైట్ ప్యాటర్న్స్, ఎక్స్ట్రా స్విచ్ అవసరం లేదు. టెయిల్ ల్యాంప్ అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ కి కనెక్ట్ అయి ఉంటది అండ్ వాటర్ రెసిస్టెంట్. అండ్ దీంట్లో మనకి ఆటో పాస్ ఫ్యూచర్ కూడా ఉంది. ఆల్మోస్ట్ అన్ని బైక్స్ కి అవైలబుల్ ఉంటది, కాకపోతే డిఫరెంట్ మాడ్యూల్ అయితే ఉంటది. దీనికి నో వైర్ కటింగ్, ప్యూర్ ప్లగ్ అండ్ ప్లే ఇన్స్టాలేషన్. ఇది మీరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు రాయల్ ఎన్ఫీల్డ్ 350 రిబాన్ వాడుతున్నారు అంటే కింద కామెంట్ లో లింక్ అని టైప్ చేయండి, నేనే మీకు డిఎం చేస్తా. అండ్ ఇవి వచ్చేసి వైర్ కేబుల్ అండ్ దీంతో పాటు మనకి వారంటీ కార్డ్, కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. దీన్ని ఎక్కడ ప్లగ్ చేయాలో చూపిస్తాం మీకు. క్లాసిక్ 350 రిబాన్ కి రైడర్ సీట్ కింద ఉంటది. ఇక్కడ చిన్న షాకెట్ అయితే ఉంటది, దాన్ని మనం సపరేట్ చేసి ఈ చిన్న వైర్ అయితే ఉన్నదో దీన్ని మనం దాన్ని జాయిన్ చేయాలి విత్ అడాప్టర్. ఒక వైర్ డివైస్ కి కనెక్ట్ అయితే అండ్ ఈ మిగతా 2 వైర్స్, ఒకటి లెఫ్ట్ వైర్ కనెక్ట్ చేయాలి, ఇంకోటి రైట్ వైర్ కనెక్ట్ చేయాలి. ఈజీగా మీకు అర్థం అయిపోతాయి ఆ పిన్లు చూస్తే. మీకు మీరు ఏ వైర్ కట్ చేయకుండా దీని అయితే ఈజీగా ప్లగ్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా నీట్ గా సెటప్ చేసుకోనికి నేనైతే సీట్ అయితే తీసేసి మరీ పెడుతున్నా. అండ్ ఇది ప్లగ్ చేసిన ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం. అండ్ కీ ఆన్ చేయగానే నార్మల్ గా ఇది యాక్టివేట్ అయినట్టు బ్లింక్ అవుతుంది, మీకు ఆడోమీటర్ లో కనిపిస్తుంది చూడండి. దీన్ని మనం యూజ్ చేయడానికి ఒక్కసారి రైట్ సైడ్ అనేసి అండ్ తర్వాత డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ అనేసి అండ్ మళ్ళీ రైట్ సైడ్ అనేసి తర్వాత ఆఫ్ చేయాలి. అప్పుడు అది యాక్టివేట్ అయింది చూడండి. మన బైక్ కి నార్మల్ ఎల్ఈడి లైట్లు రాలేదు, హాలోజన్ లైట్స్. సో అందుకనే బ్లింక్ అనేది మరి అంతగా రావట్లేదు. అండ్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది చూడండి. అండ్ ఇది మనం ప్యాటర్న్స్ చేంజ్ చేసుకోనికి ఒకసారి రైట్ సైడ్ అనేసి మళ్ళీ బంద్ చేయాలి. ప్యాటర్న్ చేంజ్ అయింది చూడండి. ఇంకో ప్యాటర్న్ కోసం కూడా సేమ్ అదే విధంగా చేయాలి, రైట్ సైడ్ అనేసి మళ్ళీ ఆఫ్ చేయాలి. అండ్ ఇది ఇంకో ప్యాటర్న్. అండ్ దీంట్లో మనకి టోటల్ 60 ప్యాటర్న్స్ ఉంటాయి. అండ్ మనం ఇంత మునుపు పెట్టిన ప్యాటర్న్ కి పోవాలనుకుంటే జస్ట్ లెఫ్ట్ సైడ్ అనేసి ఆఫ్ చేయాలి. ఇంత మునుపు మనం ఏదైతే ప్యాటర్న్ పెట్టినామో అదే వస్తుంది ఇప్పుడు. అండ్ నార్మల్ గా మనం లెఫ్ట్ ఆన్ తీసుకుంటున్నాం అనుకో, మనం లెఫ్ట్ ఇండికేటర్ యూజ్ చేస్తాం కాబట్టి అప్పుడు మనం సైడ్ లైట్ ఆన్ చేయాలనుకుంటే జస్ట్ లెఫ్ట్ సైడ్ ఆన్ చేసేస్తే డైరెక్ట్ మనకి ఆన్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా బ్లింక్ అనేది ఆగిపోయి సైడ్ లైట్ నార్మల్ గా ఆన్ అవుతుంది. అండ్ మనం టర్న్ తీసుకొని అయిపోయిన తర్వాత జస్ట్ ఆఫ్ చేసేస్తే డైరెక్ట్ మనకి బ్లింక్ అనేది రెజ్యూమ్ అయిపోతుంది. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ మీరు రైట్ టర్న్ తీసుకోవాలనుకున్నా కానీ కూడా రైట్ ఆన్ చేసేయండి, రైట్ టర్న్ తీసుకున్న తర్వాత అగైన్ ఆఫ్ చేయండి, మళ్ళీ యాజ్ యూజువల్ గా బ్లింక్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు పార్క్ చేసినప్పుడు హజార్ లైట్ ఆన్ చేయాలనుకుంటే జస్ట్ హజార్ లైట్ ఆన్ చేయండి, బ్లింక్ అనేది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది, కనిపిస్తుంది చూడండి. అండ్ మళ్ళీ మీరు హజార్ లైట్ ఆఫ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ గా బ్లింక్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి ఎలాంటి స్విచ్ అనేది ఉండదు. అండ్ నేను ఏం స్విచ్ అయితే పెట్టలేదు. అండ్ ఇది వచ్చేసి ఫాగ్ లైట్ స్విచ్. ఇది డైరెక్ట్ మొత్తం ఈ ఇండికేటర్ లైట్ స్విచ్ కే ఉంటది అంతా. ఎందుకంటే ఈ చిన్న డివైస్ వల్ల ఏ స్విచ్ అనేది అవసరం లేదు. అండ్ మనం ఎప్పుడైతే బ్లింక్ ఆన్ చేస్తామో ఈ డివైస్ కూడా చిన్న బ్లింక్ అవుతుంది. అండ్ ఇది ఆఫ్ చేయాలనుకుంటే సేమ్ యాజ్ యూజువల్ రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి అండ్ మళ్ళీ రైట్ ఒకసారి అండ్ ఆఫ్ చేయాలి, మనకి డైరెక్ట్ ఆఫ్ అయిపోతుంది చూడొచ్చు. అండ్ ఈ డివైస్ పైన 3 years వారంటీ ఉంటుంది. అదర్ మోడల్ బైక్ మీరు వాడుతున్నారు అంటే కింద కామెంట్ లో లేదా నా అకౌంట్ కి డిఎం చేయండి, నేనే మీకు పర్సనల్ గా చెక్ చేసి డివైస్ అయితే లింక్ షేర్ చేస్తాను.